ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులు అధిక లాభాలు పొందొచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచలో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటల ద్వారా కూడా లాభాలు వస్తాయని అన్నదాతలకు సూచించారు. రైతులు పంట విక్రయించే విధంగా ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు నిర్మిస్తామని అన్నారు. 300 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో కామారెడ్డి ఆయిల్ పామ్ కేంద్రంగా అవతరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు నిర్భయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పామ్ ఆయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. పామ్ ఆయిల్ పంట పామ్ ఆయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో ఒక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి, మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యతన. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది, మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు, మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీ. నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష.